హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎండు ద్రాక్ష ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఇంట్లోనే మనం ఈజీగా ఈ ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్లను రెడీ చేసుకోవచ్చు. సో మనకు గ్రేప్స్తో అయినా కిస్మిస్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మధ్యలో వాటి హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తూ ఉంటాను. సో నేను ఒక కేజీ వరకు, కేజీ కంటే ఎక్కువ తీసుకున్నాను గ్రేప్స్. వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మనం ఇందులో గ్రేప్స్ని వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏమైనా పెస్టిసైడ్స్ కానీ ఏమైనా వాటిపై చల్లితే వాటి స్మెల్ కానీ వాటికి ఏమైనా అలా పట్టుకొని ఉంటే అవి పోతుంది. అలాగే మన డస్ట్ ఉన్నా కూడా తొందరగా వదిలిపోతుంది. సో ఈ సాల్ట్ వాటర్లో ఒక 10 minutes వరకు మనం ఈ విధంగా ఉంచాలి. మనం పండ్లైనా కూరగాయలైనా ఏవైనా ఈ విధంగానే వాష్ చేసుకోవాలండి. సో ఈ విధంగా 10 minutes ఉంచి బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా విడివిడిగా గ్రేప్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో ఏమైనా పాడైపోయిన గ్రేప్స్ కానీ, మెత్తబడిపోయినవి, పగిలిపోయినవి ఏమైనా ఉంటే అవి తీసేయాలి. మంచిగా తాజాగా ఆరోగ్యంగా ఉన్న గ్రేప్స్ని మాత్రమే చూసుకోవాలి. పెద్దవి తాజాగా ఉన్న మంచి గ్రేప్స్ జ్యూసీగా ఉన్నవి తీసుకుంటే మీకు కిస్మిస్లు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకున్నాను. మనం తీసుకునే గ్రేప్స్ క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకొని వాటిని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత నేను వాష్ చేసుకునే గ్రేప్స్ని ఇందులో వేసాను. వేసి ఒక 2 to 3 minutes వరకు మనం వీటిని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకొని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. బాగా ఉడికిపోతే పగిలిపోతాయి కాబట్టి మళ్ళీ పాడైపోతాయి అవి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం బయట ఆరేసినప్పుడు ఒక మంచి క్లాత్ని తీసుకొని అందులో ఈ కుక్ చేసుకున్న గ్రేప్స్ని ఈ విధంగా పరచాలి. ఇది వేయడం వల్ల వాటికి ఉన్న వాటర్ ఏమైనా ఉన్నా క్లాత్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎండలోనే కాబట్టి మొత్తం చక్కగా ఎండిపోతాయి. సో వాటికి ఉన్న తడి అంతా పోయే వరకు ఈ విధంగా క్లాత్లో ఆరబెట్టాలి. సో మనకు కిస్మిస్ల వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి వెయిట్ లాస్కి అయినా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అయినా కూడా మనకి ఈ గ్రేప్స్ తింటే చాలా మంచిది. ముఖ్యంగా విమెన్స్కి, అలాగే చిన్నపిల్లలకి చాలా మంచివి కిస్మిస్లు. మనకు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఆ రోజు వేసిన రోజు ఈవినింగ్ వరకే ఈ విధంగా కొంచెం వడలిపోయినట్టు అయ్యాయి చూడండి. సో ఒక రోజులో ఈ విధంగా చేంజ్ అయ్యాయి. ఒక 2-3 days ఇవి పూర్తిగా ఎండడానికి టైం పడుతుంది. సో తర్వాత నేను వీటిని ఈ విధంగా నేను వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను. నేను ఒక 3 days వరకు వీటిని ఎండలో ఉంచాను. మనకి ఇంకా లోపల ఒకసారి తిని చూస్తే పచ్చిగా ఉందంటే ఇంకొక రోజు కూడా మీరు పూర్తిగా ఎండే వరకు ఎండలో పెట్టుకోవచ్చు. లేదంటే లోపల ఫంగస్ వచ్చేస్తుంది. సో బాగా ఎండే వరకు ఉంచుకోవాలండి. సో ఈ కిస్మిస్లు అనేవి చాలా మంచివి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మన పళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి. ఇందులో ఫ్రక్టోజ్ అవి ఉంటాయి కాబట్టి స్వీట్నెస్ ఉన్నా కూడా పళ్ళ ఆరోగ్యానికి ఎలాంటి హాని అనేది ఉండదు. సో కిస్మిస్లు అనేవి రెడీ అయిపోయాయండి. చక్కగా మీరు బయట కొనుక్కునే బదులు ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోండి. బాయ్.